హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు అనదర్ వ్లాగ్ ఇన్ మాల్దీవ్స్లో మోనికా. సో ఈ వ్లాగ్ వచ్చేసి పిల్లలు స్కూల్కి వెళ్ళిపోయినాక నేను ఇంటి వర్క్ ఎలా మేనేజ్ చేసుకుంటాను అన్నది ఈ వ్లాగ్ అనమాట. సో కావాల్సిన గ్రాసరీ ఉండే, సో షాప్కి వెళ్ళి తెచ్చుకున్నాను పాలు. సో అవి తీసి ఫస్ట్ ఫ్రిడ్జ్లో పెడుతున్నా. ఇవేమో మాకు దుబాయ్ నుంచి వస్తాయన్నమాట. సో అవి కొన్ని పాలు తెచ్చేసుకున్నాను. అండ్ దెన్ మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ గిన్నెలన్నీ ఒకసారి వాష్ చేసేసుకుంటాను. ఏవి లంచ్కి కావాలో మెయిన్ ఫస్ట్ వాష్ చేసుకుంటే లంచ్ చేయాలి కదా. సో మళ్ళీ ఈ వెజల్సే నాకు యూజ్ అవుతూ ఉంటాయి. ఎక్కువ అంట్లు అయితే పెట్టుకోవడానికి నాకు ఇష్టపడదు. సో ఫస్ట్ రాగానే డ్రెస్ చేంజ్ చేసేసుకొని ఫస్ట్ వెజల్స్ అన్నీ క్లీన్ చేసేసుకుంటాను. దాని తర్వాత నెమ్మదిగా మిగతా పనులన్నీ చేసుకోవచ్చు అనమాట. సో అది అయిపోయిన వెంటనే నాకు వచ్చే ఏమైనా ఫోన్ కాల్స్ ఉంటే అవన్నీ మాట్లాడుకుంటూ లంచ్ కన్నా ముందు ఒకసారి స్టవ్ అయితే క్లీన్ చేసేసుకుంటాను. క్లీన్ స్టవ్ మీద నాకు రైస్ అనేది వండాలి అనిపిస్తుంది. సో చూసారా, నా కౌంటర్ టాప్ ఇంత మెస్సీగా ఉంది మార్నింగ్ సెషన్లో. దాన్ని ఇలా చేశానన్నమాట. సో మొత్తం క్లీనింగ్ అయిపోయింది. సో నెక్స్ట్ వచ్చేసి ఇవాళ లంచ్లో స్పెషల్ ఏమో బిర్యానీ ఉండేది. సో నా బిర్యానీ ప్రాసెస్ ఇస్ వెరీ సింపుల్. ఇక్కడ ఈ బిర్యానీ నాకు మాల్దీవ్స్లో వాళ్ళే నేర్పారనమాట. ఒక ఫ్రెండ్ నాకు నేర్పింది. చాలా ఈజీగా అయిపోతుంది, ఎందుకంటే పిల్లలతో మనం వాళ్ళకి బిర్యానీ పెట్టలేము, అండ్ మనం ఏదైనా తినాలి స్పెషల్ అనిపిస్తుంది కదా. సో ఇది అలా అనమాట. సో అన్నం బాయిల్ చేసేసుకుంటాం, పాటే వెజిటేబుల్స్ని కూడా బాయిల్ చేసేసుకోవాలి. దాన్ని బిర్యానీ మసాలాలో కలిపేసుకోవడమే అనమాట. బిర్యానీ మసాలా అంటే ఎక్కువ ఏం కాదు. బిర్యానీ మసాలా, కొంచెం ధనియా పౌడర్, జీరా పౌడర్, సాల్ట్, అంతే. దాన్ని బాగా కలిపేసుకున్నాక ఒక 5-10 మినిట్స్ అలా వదిలేయాలన్నమాట. అది బాగా పట్టుతుంది వెజిటేబుల్స్కి. ఈ ప్రాసెస్లో మీరు చేసుకోండి, చాలా బాగుంటుంది. రైస్ కూడా మంది ఆల్రెడీ బాయిల్ అయిపోయి ఉంటుందన్నమాట. సో ఇది చూసారా, దాంట్లో కొంచెం నేను పెరుగు కూడా యాడ్ చేశాను, ఎందుకంటే ఘాటు కొంచెం తగ్గుతుంది అనిపిస్తుంది నాకైతే. సో పెరుగు మీద వెజిటేబుల్స్, మసాలాలు అన్నీ వేసేసి చక్కగా పక్కన పెట్టేసుకోవడమే. ఇది మనం మసాలా కర్రీ కూడా చేసుకోవచ్చు, మిక్స్ వెజ్, చాలా బాగుంటుంది. ఒక పక్కేమో నేను పిల్లల కోసం వాళ్ళ సాంబార్ కూడా రెడీ చేసేస్తున్నాను అనమాట. రైస్ ఆల్రెడీ ఉంది కాబట్టి సాంబార్ పిల్లలకి, అండ్ మాకేమో బిర్యానీ. ఇది ఇవాళ స్పెషల్ లంచ్ మాది. సో అన్నీ అయిపోతాయి, టెన్షన్ కూడా ఎక్కువ టైం అయితే పట్టదనమాట. సో మా కోసం ఇక్కడ పెద్ద కడాయి పెట్టేసుకొని నేనైతే ఘీ అండ్ ఆయిల్ 2 యాడ్ చేస్తాను, అప్పుడు ఫ్లేవర్ బాగుంటుంది. ఉత్తి ఘీ అయినా ఉత్తి ఆయిల్ కన్నా ఇలా మిక్స్ చేయండి, చాలా బాగుంటుంది. ఫస్ట్ అల్లం వెల్లుల్లి పేస్ట్, జీరా అల్లం వెల్లుల్లి పేస్ట్, కానీ ఇలా అల్లం వెల్లుల్లి దంచేనా బాగుంటుంది. అది కొంచెం హీట్ ఎక్కువైపోయినాక దాంట్లో మనం ఇందాక పెట్టుకున్న వెజిటేబుల్స్ అన్నీ వేసేసి ఒక 5 నిమిషాలు కలిపితే చాలు, ఎందుకంటే ఆ వెజిటేబుల్స్ ఆల్రెడీ బాయిల్ అయిపోయి. సో ఎక్కువ టైం అయితే అస్సలు పట్టదనమాట. కొంచెం వాటర్తో రిన్స్ చేసి అది కూడా వేసేస్తాను, ఎందుకంటే గిన్నెకున్న మసాలా కూడా పట్టేస్తుంది. సో ఆల్రెడీ బాయిల్డ్ అయిపోయింది కాబట్టి హార్డ్లీ టేక్స్ టైం. ఫట్ అన్నీ ఉంటూ మన లంచ్ అయిపోతుంది. ఈ వీడియో మెయిన్ క్యాప్చర్ చేయడానికి రీజన్ ఏంటంటే మన మదర్స్కి పిల్లల ఏజ్ బట్టి వర్క్ షెడ్యూల్ అది మనం చేంజ్ అవుతూ ఉంటుంది అన్నది నా ఫీలింగ్ అనమాట. ఒకప్పుడు నేను వేరేగా చేసేదాన్ని, ఇప్పుడు ఇలా చేస్తున్నాను, ఓకే ఇది గుర్తుపెట్టుకుందాము అని ఈ వీడియో అయితే రికార్డ్ చేయడం అనమాట. వాళ్ళతో పాటు నా షెడ్యూల్ నాకు చేంజ్ అవుతుంది అన్న ఫీలింగ్ నాది. సో అందుకే ఒకసారి ఇదంతా అయిపోయినాక నేనైతే స్టవ్ ఆఫ్ చేసేసి పెట్టేశాను. ఇంకొంచెం అవుతుంది అన్నప్పుడు ఈ చిన్న గ్యాప్లో ఫస్ట్ హౌస్ అయితే క్లీన్ చేసుకోవాలి. ఇల్లంతా ఎంత మెస్సీగా ఉంటుందన్నమాట. ఈ టాయ్స్ ఇవన్నీ నేనైతే పిక్ చేసేసుకుంటున్నాను. మళ్ళీ వచ్చేసరికి వాళ్ళు మెస్ చేయాలి కదా. సో టాయ్స్ 10 హాల్ అయిపోయింది. ఇప్పుడు బెడ్రూమ్ అనమాట. సో మార్నింగ్ బెడ్షీట్స్ అవి నేను ఇప్పుడు ఫోల్డ్ చేస్తాను. మార్నింగ్ అంటే లెగడమే స్కూల్కి ఆఫీసులకి అయిపోతూ ఉంటుంది. సో ఆ టైంలో నేను డైరెక్ట్ లైట్స్ ఆఫ్ చేసి బయటికి వెళ్ళిపోతాం, తర్వాత చూసుకోవచ్చు అన్నట్టు. సో బెడ్రూమ్స్ అన్నీ నీట్గా, బెడ్రూమ్ డన్. దాని తర్వాత వ్యాక్యూమ్ చేసుకుంటాను. నా వ్యాక్యూమ్ క్లీనర్కి వచ్చిన అడ్వాంటేజ్ ఏంటంటే ఇది వెట్ అండ్ డ్రై 2 మాప్స్ చేసేస్తుంది. సో ఒకసారి హౌస్ అంతా క్లీన్ అయిపోతుంది అనమాట. సో ఏ రూమ్ సర్దుతూ ఉంటానో బ్యాక్ టు బ్యాక్ ఆ రూమ్ నేను వ్యాక్యూమ్ కూడా చేసేసుకుంటాను. సో క్లీన్గా నీట్గా ఉంటుంది. ఇంకా ఈ బెడ్రూమ్ అయిపోయింది అన్న కాన్ఫిడెన్స్. ఇవన్నీ అయిపోయేసరికి బట్టలు నేను మార్నింగే వాషింగ్కి వేసేస్తాను, ఎందుకంటే టైం పడుతుంది కదా. సో ఆ బట్టలన్నీ తీసుకొని ఇప్పుడు మనం ఆరేసేస్తానమాట. ఇవన్నీ అండ్ అయితే ఇవాళ చూసారా ఆల్రెడీ క్లౌడ్స్ కూడా ఉన్నాయి. సో ఓకే, కొంచెమైనా డ్రై అవుతాయి అని ఫుల్ బట్టలు అయితే ఆరేసేసుకున్నాను. నేను ఆల్మోస్ట్ లైక్ ఎవ్రీ 2 డేస్కి ఒకసారి అయితే
వాష్ చేసేస్తూ ఉంటాను. ఎందుకంటే పిల్లల డైపర్ వాళ్ళతో ఎక్కువ అవుతూ ఉంటాయి నాకు బట్టలు అయితే. సో బట్టల ప్రాసెస్ కూడా ఫినిష్. ఒక్కొక్కటి చెక్ చేసుకుంటూ పోతూ ఉంటాను. మీరు అబ్జర్వ్ చేస్తే నా ఫ్రిడ్జ్ మీద నేను టు డూ లిస్ట్ కూడా రాసి పెట్టుకుంటాను ఏ పనులు ఉన్నాయి అనేసి. బట్టలు అన్నవి ఒక అక్షయ పాత్రలాగా, ఒక పక్క వాషింగ్కి అయ్యాయి, డ్రై అవుతున్నాయి, ఇంకా ఇన్ని బట్టలు ఉన్నాయి, నేను ఫోల్డ్ కూడా చేయాలన్నమాట. ఇది రికార్డ్ చేసేటప్పుడుది జస్ట్ వీకెండ్ అయింది. సో వీకెండ్లో వాష్ చేసిన బట్టలు నేను వీకెండ్కి ఫోల్డ్ చేయను, నెక్స్ట్ డే అని వదిలేస్తాను అనమాట. సో ఇందులో నేను సార్ట్ చేసుకోవాలి, ఏవి ఐరన్ చేయాలి, ఏవి ఫోల్డింగ్ చేయాలి. ఐరన్ చేయాల్సినవి నేను వేరే బ్యాగ్లో పెట్టేస్తాను, సో దట్ తర్వాత చేసుకోవచ్చు అని. ఇండియాలో ఇది పర్క్ ఉండేదికి వేరే ఎవరో వచ్చి ఐరన్ చక్కగా పిక్ చేసుకొని నెక్స్ట్ డే ఐరన్ చేసి చక్కగా వచ్చేసేవి. ఇక్కడైతే మనమే చేసుకోవాలి. సో ఫస్ట్ ఈజీ అండ్ డైలీ వేర్ అన్నీ ఫోల్డ్ అయితే చేసేస్తానమాట. ఫోల్డ్ చేసేసి అవి నీట్గా కబర్డ్స్లో పెట్టేసుకుంటే ఈజీ అవుతుంది ఐరన్ చేసుకోవడానికి, ఎందుకంటే అది ఒకటే ఉన్నాయని. మోస్ట్లీ ఆ ఈవినింగ్ చేసుకుంటాం, ఆర్ నెక్స్ట్ డే ఒకవేళ నా దగ్గర టైం ఉంది అంటే నేనే చేస్తాను, లేకపోతే మా హస్బెండ్ హౌస్ హెల్ప్ అయితే చాలా నాకు బాగా హెల్ప్ చేస్తారు. లేకపోతే మన వల్ల కాదు ఇన్ని పనులు అవి చేసుకోవడం అనమాట. సో ఎస్, నా బట్టలు కూడా చెక్. బట్టలు అయిపోయి ఇప్పుడు ఆల్మోస్ట్ అన్ని పనులు అయిపోయాయి కాబట్టి నెక్స్ట్ మళ్ళీ గుర్తుకొచ్చింది, పిల్లలు వచ్చేసే టైం అయింది, లంచ్ టైం అవుతున్నది. సో మళ్ళీ బ్యాక్ టు కిచెన్ అనమాట. ఇందాకలో ఆల్రెడీ మిగతాది ఉడుకుతుంది అని స్టవ్ ఆఫ్ చేసి వచ్చేసాను కదా, చూసారా ఎంత బాగా బిర్యానీ గ్రేవీ రెడీ అయిపోయిందో. మసాలా కర్రీ కూడా ఇలాగే చేసుకోవచ్చు, బట్ అందులో బిర్యానీ మసాలా బదులు గరం మసాలా వేయాలి. సో మన కూర ఆల్రెడీ నాదైతే నేను 90% రెడీ అయిపోయేదాకా ఉంచుకుంటాను. సో దాంట్లో ఇప్పుడు రైస్ పెట్టాను కదా, సో అది ఇది కలిపేసుకోవడమే అనమాట. సో చేయడం అయితే ముగ్గురికి చేస్తాము, బట్ పిల్లకి నేను వేరేగా కూడా అన్నం ఉంచుతాను. ఒకవేళ ఇది నచ్చకపోతే వాళ్ళ సాంబార్ వాళ్ళకి ఉంటుందన్నమాట. సో ఈ అన్నం కలిపేటప్పుడు మాత్రం కొంచెం జాగ్రత్తగా కలుపుకోవాలి, ముద్ద అయిపోకూడదు. సో మీరు ఒకవేళ అన్నం ఫుల్లీ కుక్డ్ ఉంది అనిపిస్తే ఫోర్క్ యూస్ చేయండి కలపడానికి అనమాట. సో ఇంత ఈజీగా అయితే బిర్యానీ ఇంట్లో చేసుకోవచ్చు. జస్ట్ లెస్ దెన్ 30 minutesలో చక్కగా అయిపోతుంది. అన్నం ఉడుకుతున్నప్పుడే కావాలంటే స్టీమ్ చేసేసుకోవచ్చు వెజిటేబుల్స్, వేరేగా బాయిల్ అక్కర్లేదు. సో ఈజీగా మల్టీ టాస్కింగ్లో ఒక్కసారి అయిపోతుంది అండ్ ఈజీగా కూడా అయిపోతుంది అనమాట. చూసారా ఎంత క్విక్గా అయిపోయింది, ఎంత కలర్ఫుల్గా ఉందో. మొత్తం వెజిటేబుల్స్ అన్నీ, జస్ట్ కొంచెం గరం మసాలా అంతే, యమ్గా తయారైంది, చాలా బాగుంది. ఒక 5 minutes సిమ్లో పెట్టి ఉడికిస్తే అయిపోయింది అనమాట. ఇలా లిడ్ క్లోజ్ చేసేసి వదిలేయడమే. సూపర్ అంటే సూపర్ టేస్టీ బిర్యానీ మాది రెడీ. సో నా లంచ్ అంటే ఆల్మోస్ట్ డన్ అనమాట. నెక్స్ట్ తయారైపోయింది, పిల్లలది లంచ్ రెడీ, ఎందుకంటే అన్నం రెడీ అండ్ పక్కన సాంబార్ రెడీ. మిగతావి ఎలాగా ఉంటూ ఉంటాయి ఇంట్లోని. సో అన్నీ నేను చెక్ అయిపోయాయి కదా అనుకొని చెక్ చేసేసుకున్నాను. వంట రెడీ, వంట అయిపోయింది అంటే మేజర్ వర్క్ డన్. అన్ని పనులు అయిపోయినాక ఇప్పుడు నేను కాఫీ తాగుతాను, అంటే అందరూ లంచ్ టైంకి నేను కాఫీ తాగుతాను అనమాట. ఈ టైంలో ఇది నా మీ టైం, అంటే నా ఫోన్లో ఏవో ఒకటి చూసుకోవడం, ఇంకా ఇంటి పనులు ఏమీ చూసుకోను, నా పర్సనల్ మీ టైం అనమాట. ఎందుకంటే దీని తర్వాత మళ్ళీ మా బచ్చా గ్యాంగ్ ఉంటారు, అప్పుడు ఇంకేం అవ్వదు. హోప్ యూ లైక్ ద వీడియో, లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.